శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మనం మణిద్వీప వర్ణన గురించి తెలుసుకోవాలని అనుకున్నాము. అది ఎటువంటిది అంటే సుఖ సంపదలను ఇచ్చేటటువంటిది ఈ మణిద్వీప వర్ణన. హిందువులు శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు. శ్రీచక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాలు, సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది. ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలి అంటే మానవశక్తి సరిపోదు. మహామహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. ఆ తల్లికి రూపం కావాలా? అక్కర్లేదు, నిర్గుణ రూపం. కానీ మానవులు కొలుచుకోవాలి అంటే ఒక రూపం ఉండాలి కదా. ఆ రూపం ఉన్న రూపం ఎక్కడ ఉంటుంది అనేది తెలియాలి కదా. అందుకనే ఆ తల్లి మణిద్వీపంలో చింతామణి గృహంలో నివసిస్తూ ఉంటారు. ఆ తల్లి ఎలా ఉంటుంది అనేదే, ఎక్కడ ఉంటుంది అనేదే ఈ మణిద్వీప వర్ణన. అందుకనే దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. అంటే ఇక్కడ ఎన్ని ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు అంటే ఎన్ని దాటుకుని వెళ్ళాలో మనం. అంటే ఇహబంధాలన్నింటినీ వదిలేసుకుని ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ, అంటే ఒక్కొక్క బంధాన్ని వదిలేసుకుని ఆ తల్లే దిక్కు, ఆ తల్లే దైవం, సర్వస్వం ఆ తల్లే అనుకుని మనం ఒక్కొక్క బంధాన్ని వదిలేసుకుంటూ ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ వెళ్ళడం అంటే ఒక్కొక్క బంధాన్ని వదిలేసి అమ్మని చేరుకోవటం అని. అలా ఎప్పుడైతే మనం అన్నీ వదిలేసి అమ్మే దైవం అని చెప్పి మనం మనస వాచ కర్మణ ఎప్పుడైతే మనం ఆలోచించి అమ్మ పైన దృష్టి పెడతామో అప్పుడు ఆ తల్లి తప్పక దర్శనమిస్తుంది. అందుకని మొట్టమొదటిగా వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని మొట్టమొదటి వచ్చే ఆ ఇనుప ప్రాకారంలో అక్కడ రాజులు ఉంటారన్నమాట. ఆ రాజులు భక్తులందరినీ లోపలికి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేటటువంటిది రెండో ప్రాకారం. ఆ రెండో ప్రాకారం ఏమిటి? కంచుతో చేసింది. అక్కడ పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించినటువంటి అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అంటే అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం కదా. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. అంటే ఫలితాన్ని వర్ణించలేరట, అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆ తల్లి. సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణం చేయటం విశిష్ట ఫలాన్ని ఇస్తుంది.
అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అని దేవీ భాగవతంలో చెప్పారు. మణిద్వీప వర్ణనను పదే పదే పఠిస్తే చాలు, దరిద్రం దరిదాపుకు కూడా రాదు అని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే కానీ దానిని వర్ణించటానికి 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడికి కూడా శక్తి చాలదు. అనుభవించాలి అంటే మనం నిశ్చల మనసుతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి. అప్పుడే వాటి యొక్క ఫలితాలను మనం అనుభవించి తెలుసుకోగలుగుతాం. లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములో ఉండటం వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధ అక్షింతలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్టసంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామమును చేరుకుంటారు. అంటే కుటుంబ సభ్యులంతా కూడా తరతరాల వరకు అష్టసంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. అంతేకాదు యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంటే వారి ఇంట పుట్టి అంత్యకాలంలో మణిద్వీప నివాసులై ఆ అమ్మ సన్నిధానంలో అంటే ఆ మోక్షధామాన్ని చేరుకుంటారు. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మణిద్వీప వర్ణన. మనం చేయవలసిందల్లా భక్తి శ్రద్ధ వీటితో దానిని పారాయణ చేయటమే. ఇది మనకి శ్రీమద్ దేవీ భాగవతంలో 283 శ్లోకాలతో వర్ణించబడి ఉంది. జగన్మాత నివాస స్థానమైన మణిద్వీపాన్ని వేదవ్యాస మహర్షి వర్ణించి లోకానికి అందించాడు. శ్రీమద్ దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన 3 అధ్యాయాల్లో ఉంటుంది. ఒకసారి ఈ లోకాన్ని తలుచుకుంటే చాలు మహాపాపాలు నశిస్తాయి. ఈ మణిద్వీపాన్ని పారాయణం చేసిన వానికి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. గృహారంభం గృహప్రవేశం వాస్తు యాగాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ మణిద్వీపాన్ని శ్రద్ధతో పారాయణం చేస్తే గృహంలోని వాస్తుదోషాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. మణిద్వీప పారాయణం మహాఫలప్రదం. అంతేకాదు ఈ మణిద్వీపాన్ని 3 అధ్యాయాల్లో చెప్పారు. అంతేకాదు ఇది పంచక అధ్యాయం అని కూడా అంటారు. పంచ అంటే 5, 8, 9, 10, 11, 12 ఈ 5 అధ్యాయాలు ఈ మణిద్వీప వర్ణనకి సంబంధించినవే. కాకపోతే శ్లోకాలు ఉన్నది మాత్రం మనకి 10, 11, 12 ఈ అధ్యాయంలో మాత్రమే ఉన్నాయి. కానీ చేసేవాళ్ళు నిజంగా పారాయణ చేసేవాళ్ళు 5 అధ్యాయాలని పారాయణ చేస్తారనమాట. ఆ విధంగా చేయటం వల్ల మహాఫలప్రదము అని చెప్పి మనకి దేవీ భాగవతంలోనే చెప్పారనమాట. అంత గొప్పది, అంత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని కూడా మనం చెప్పలేము. 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడి వల్లే సాధ్యం కాదు అని చెప్పి చెప్తోంది దేవీ భాగవతం. ఇది శుక్రవారం లేదా పూర్ణిమ తిథి నాడు పారాయణం చేస్తే చాలా మంచిది అని మనకి శాస్త్రవాక్యం. కనుక మనమందరం కూడా ఆ మణిద్వీప వర్ణనని పారాయణ చేసి అటువంటి సత్ఫలితాలను పొంది ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతూ ఆ అమ్మ సన్నిధానానికి చేరుకునే ప్రయత్నంలో మనం ఈ పారాయణాన్ని ప్రారంభించి ప్రార్థించుకుంటూ ఆ తల్లిని, అమ్మా తల్లి నీ పాద సన్నిధిలో మాకు కాస్తంత చోటివ్వు అని ఆ తల్లిని వేడుకుంటూ ఆ అమ్మవారి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.